సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సంతోషంగా ఉంటే గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పగలరా? ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరంలో మనం ఆనందిస్తుంటే రోడ్డు మీద వెళ్ళి అన్యులకి ఆశ్చర్యం, వాళ్ళు ఏందిరా బాబు వాళ్ళ ఆనందం ఏంటి అక్కడ, వాట్ హ్యాపెండ్, ఏం జరుగుతుంది అక్కడ అని ప్రజలకు తెలియాలి. ఆమేన్, ఆమేన్. 23వ వచనాన్ని చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్, ఆమేన్ చెబుదామా? ఆమేన్. అందరం కలిసి చూద్దాం. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవ్వనులు అందరం కలిసి గట్టిగా చూద్దాం ఈ మాటను. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. గార్డింగ్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని కాపాడుకోవాలంట, భద్రంగా కాపాడుకోవాలంట. ఎలా కాపాడుకోవాలంట? బంగారం కంటే ఎక్కువ విలువగా మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. మనకున్న ఆస్తిపాస్తుల కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మన హృదయం మీద చేయగలిగితే మనమే ఐశ్వర్యవంతులం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. బట్ మన కాన్సన్ట్రేషన్ భౌతిక సంబంధమైన విషయాల మీద ఉంటుంది, భౌతిక సంబంధమైన స్థితిగతుల మీద మన యొక్క లక్ష్యం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ విచారంగా ఎక్కువ చింతిస్తూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. కానీ మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా దీని మీద ఉండాలి. ఆమేన్. హృదయము. హల్లెలూయా, హల్లెలూయా. గుండె అని మనం, గుండె లేకపోతే మనిషే లేడు. దేనికైనా రెస్ట్ ఇవ్వచ్చు, కానీ గుండెకి రెస్ట్ ఇవ్వడానికి అవకాశం లేదు. అలాగే ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో హృదయం అనేది అంతరంగిక ప్రపంచం. హృదయం అనేది ఏంటిది? అంతరంగికమైన ప్రపంచం. మన కన్నులతో చూసేది కొంతే, కానీ మన కన్నులతో చూడండి కూడా మన హృదయంతో మనము అబ్బాయి అమెరికా అనగానే మనం ఎక్కడ చూస్తాం? ఫ్లైట్లో ఉన్నట్టు, అక్కడ దిగుతున్నట్టుగా మనం ఆలోచిస్తాం. మనం ఒక ఇల్లు ఫ్లాట్ చూసి వచ్చాం అనగానే వెంటనే ఆ ఇంట్లో మనం ఉన్నట్లుగా మన హృదయంలో మనము ఆత్మనేత్రాలతో, మనము హృదయ నేత్రాలతో మనం పరిస్థితులను చూసేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియమైన బిడ్డలారా, పాస్టర్ గారు అమ్మ నీకు స్వస్థత కలుగుతుంది అంటే మాత్రం చూడలేదు. నీకు ఆశీర్వాదం కలుగుతుంది అంటే మాత్రం దాన్ని నమ్మలేదు. డాక్టర్ గారు నీకు రోగం వస్తుంది, నీకు పడిపోతావు అంటే దాన్ని నమ్మేస్తారు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకనంటే మన హృదయం వీక్గా ఉండదు కాబట్టి. హల్లెలూయా. హృదయాన్ని మనం కాపాడుకున్నప్పుడు, దాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు దానిలో దేవుని కార్యమే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హృదయం ఒక్కటే దేవునికి సంబంధించింది. ఆమేన్. అందుకే యవ్వనస్తుడా, నీ కళ్ళ నీ ఇష్టం వచ్చినట్టు చూసుకో. నీ చేతుల్లో ఫోన్ ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా చూసుకో. నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడిపించుకో. బట్ అట్ ద ఎండ్ నీకు తీర్పు ఉన్నదనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నీదే సమస్తం, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. కాబట్టి నీ ఇష్టం ఏవైనా చేసుకో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సొలొమోను చెప్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, హృదయమును భద్రంగా కాపాడుకోండి. ఏమన్నాడు ఆయన? కీప్ ది హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్, ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. దాని నుండి జీవధారలు బయలుదేరుతున్నాయండి. ఏం బయలుదేరుతున్నాయంటమ్మా? జీవము ఇందులో నుండి బయలుదేరుతుంది. హల్లెలూయా. లైఫ్ ఈజ్ ఇన్ యూ. మనం ఇంగ్లీష్లో పాడతాం కదా, మై లైఫ్ ఈజ్ ఇన్ యూ లార్డ్ అంటాం కదా. మై హోప్ ఈజ్ ఇన్ యూ లార్డ్, మై ట్రస్ట్ ఈజ్ ఇన్ యూ లార్డ్. అలాగే ఆయన అంటున్నాడు, జీవము కూడా మన దగ్గరే ఉంది అంటున్నాడు ఆయన. ఆమేన్. సొలొమోను 18వ అధ్యాయంలో మళ్ళీ అంటాడు, నీ నోటిలో జీవమున్నది, మరణం ఉన్నది. ఏముందంట? నీ నోటిలో ఏముంది? జీవమున్నది. నోరు అంట లోపల నుండి తవ్వుకు వస్తుందంట. ఎక్కడి నుండి? హృదయంలో నుండి తవ్వుకు వస్తుందంట. మాటలు ఎక్కడి నుండి వస్తాయి?
అది నేను చెప్పిన మాట కాదు, యేసయ్య చెప్పిన మాట. హృదయం నిండిన దాన్ని బట్టి అంట లోపల సపోజ్ బావి ఉంది, బావిలో బకెట్ వేస్తాం. ఇప్పుడు బావిలు తక్కువ, జనాలకు తెలియటం పిల్లలకి. ఆ బావిలో బకెట్ వేసినప్పుడు అందులో మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళు బయటికి వస్తాయి. పిల్లలు తోడినా మంచినీళ్ళు వస్తాయి, పెద్దోళ్ళు తోడినా, గుడ్డోళ్ళు తోడితే చెప్పాలి నిజమా, చెవిటోడు తోడితే. లోపల మంచి ఉంది కాబట్టి ఎప్పుడు ఏమి నోరు తెరిచినా అదే వస్తుంది. హల్లెలూయా. నువ్వు చీకట్లో నోరు తెరిచినా, నువ్వు పగలు నోరు తెరిచినా, నువ్వు సమస్యలో నోరు తెరిచినా, నువ్వు అవమానంలో నోరు తెరిచినా, నువ్వు నిందలో నోరు తెరిచినా, నీ బావి దేంతో నిండబడింది? మంచితో నింపబడింది, జీవముతో నింపబడింది, వెలుగుతో నింపబడింది, దేవుని యొక్క శక్తితో నింపబడింది. ఆమేన్. వాక్యముతో నింపబడటం అంటే దేవుని శక్తితో నింపబడటమే. హల్లెలూయా, హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్ ఆఫ్ గాడ్. వాక్యమే దేవుని శక్తి అయినది. మన హృదయం ధైర్యంగా, బలంగా, మన హృదయం నిబ్బరంగా, సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలంటే ఫిలిప్పీ పత్రిక 4:4 చెప్తాడు, ఎల్లప్పుడూ ప్రభునందు, మరలా చెప్తున్నాను ప్రభునందు ఎప్పుడు ఆనందించగలం అంటే మన హృదయంలో దేవుని మాటలు నింపుకున్నప్పుడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన హృదయంలో జీవము బయలుదేరుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని భక్తుడు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడైతే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటామో మనం జాగ్రత్తగా జీవించగలం. ఆమేన్. మనం ఆనందంగా జీవించగలం, మనం ఆరోగ్యంగా జీవించగలం. కాబట్టి మీరందరూ చెప్పారు కదా, రెఫరెన్స్ తీయవలసిన లేదు. మత్తయి సువార్త 12:24, అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ యువర్ హార్ట్. మన హృదయం నిండిన దాన్ని బట్టి. కాబట్టి హృదయంలో జీవం ఉన్నది, హృదయంలో క్షేమం ఉన్నది. కాబట్టి దాన్ని మనం బాగా కాపాడుకోవాలి. బంగారం ఉంటే కొంతే ఉపయోగపడుతుంది, డబ్బు కొంతే ఉపయోగపడుతుంది, ఆస్తిపాస్తులు ఏవైనా సరే కొన్ని విషయాలకు ఉపయోగపడుతుంది. కానీ హృదయము దేవుని వాక్యంతో నింపబడితే నువ్వు వాక్యం లేకపోయినా రాజులా బ్రతకగలవు. నమ్మితే చప్పట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ హృదయముతో దేవుని వాక్యంతో నింపబడితే నీ జేబులో డబ్బు లేకపోయినా నువ్వు ఐశ్వర్యవంతుడిగా బ్రతకగలవు. ఆమేన్. నీ హృదయం వాక్యం చేత నింపబడితే నీ ఒంటి మీద ఆభరణం లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండగలవు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం వాక్యంతో నింపబడితే నువ్వు అనుకున్నది సాధించకపోయినా సరే నువ్వు సంతోషంగా జీవించగలవు. ఆమేన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అది పవర్ ఆఫ్ గాడ్ అంటే వేరే బరువు కాదు, దేవుని మీద ఉన్న నమ్మకంలో వచ్చే ఆనందం, నమ్మకంలో వచ్చే సంతోషం. ఆ వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆమేన్. యెహోవా రఫా ఈజ్ మై హీలర్. యెహోవా రఫా నన్ను స్వస్థపరచువాడు అని మనం నమ్మినప్పుడు ప్రభు మనల్ని అన్ని విషయాల్లో మనల్ని స్వస్థపరిచి సుఖంగా, సంతోషంగా మనల్ని నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభు చెప్తున్నాడు, హృదయమును కాపాడుకోండి. ఏం చెప్తున్నారమ్మా? అందులో ఏముంది? జీవం ఉంది, క్షేమం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉంది. నీకే కాదు, భావి తరాలకు కావాల్సిన భవిష్యత్తు కూడా మన హృదయంలోనే ఉంది. ఆమేన్. యేసు ప్రభు చెప్తారు కదా, నీ నోటితో ఏదైతే పలుకుతావో దాన్ని హృదయంలో ఏం చేయమంటున్నాడు? నమ్మమంటున్నాడు ఆయన. నోటితో ఏదైతే పలుకుతామో హృదయంలో అది విశ్వసించు, అది నువ్వు పొందుకుంటావని యేసు ప్రభు చెప్తారు. పౌలు గారు దాన్ని ఇంకొంచెం ఏం చెప్తున్నారంటే, దానివల్ల నీకు రక్షణ కలుగుతుంది అంటున్నాడు ఆయన. దానివల్ల నీకు సుఖము కలుగుతుంది, క్షేమము కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. నోటితో చెప్పాలి, హృదయంలో నమ్మాలి. నోటితో చెప్పాలి, ఇదిగో ఈ కొండను చూచి ఎత్తబడి నువ్వు సముద్రంలో పడవేయబడదు గాక అని తన నోటితో చెప్పి తన మనసులో సందేహింపకుండా నమ్మిన ఎడల తాను చెప్పినది జరుగునని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. వెరీలీ వెరీలీ ఐ సే ఆన్టు యు. ఖచ్చితంగా చెప్పుతున్నాను. ఆమె ఇది రాజమనోహర్ మాట అయితే ప్రక్కకి వెళ్ళిపోద్ది. ఇది సృష్టికర్త అయిన దేవుని మాట. ఆమేన్. మనం నమ్మాలి, నమ్మిన దాన్ని బయటికి పలకాలి, పలకాలి, పలికిన దాన్ని లోపల ప్రగాఢంగా నమ్మాలి. ఆమేన్, ఆమేన్. ఈరోజు బైబిల్ స్టడీ నా ఎంటైర్ లైఫ్కి దేవుడు ఆశీర్వదిస్తాడు అని నువ్వు నమ్మితే ఎంటైర్ లైఫ్ దీవించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. నేను మా చర్చిలో ఎప్పుడు చెప్తాను, ఈ సండే దేవుడు నేను అద్భుతంగా ఆశీర్వదిస్తాడని నమ్మితే దేవుడు తప్పగా ఆశీర్వదిస్తాడు అని నేను చెప్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అన్నాడు, పోయిన సండే కంటే ఈ సండే అధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మునుపటి కంటే అధిక మేలు. ఏంటంట? మునుపటి కంటే అధిక మేలు. మళ్ళా వచ్చే బుధవారం ఇంకా గొప్ప మేలుతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. అంతా నమ్మకం మీదే ఆధారపడి ఉంది. హల్లెలూయా. కాబట్టి మంచి విషయాలు, సజ్జనుడు సద్విషయాలను కలిగినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించుచు ధ్యానించువాడు ఏం చేయాలంట? ఆయా స్థలాల్లో కూర్చోకూడదు, ఆయా వ్యక్తులతో మనము సాంగత్యము చేయకూడదు. ఆయా స్థలాలలో మనకి మంచివి, ఆ దారి కూడా మంచిది కాదంట, అవే కూడా ఆ మార్గము కూడా మంచిది కాదంట. అలా కాకుండా సమయం ఉన్నప్పుడల్లా వాక్యముతో మనం సాధన చేసినప్పుడు, సమయం ఉన్నప్పుడల్లా వాక్యంతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు మన హృదయాన్ని కాపాడుకోగలము. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, ఈ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి అనే 2-3 విషయాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండున ఎడల, ఏవి సత్యమైనవో, జాగ్రత్తగా వినండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ చేయాలి. హల్లెలూయా. చూడండి, ప్రవీణ్ పగడాల్ గారి కేసు విషయంలో ఆంధ్ర రాష్ట్రం అంతా ఆలోచిస్తుంది. వెంటనే ఆ కేసు మీద మనసు లేకుండా ప్రభుత్వం ఏం చేశారు? మరో ఇష్యూని పబ్లిక్ ఎదుట ఉంచారు. అప్పుడు మనసు ఏమైంది? ఈయన గురించి ఆలోచించడం ఆప్ చేసి ఇంకొకడు. మన మనసులో ఉన్న ఆలోచనలు మనం సబ్స్టిట్యూషన్, వాటి బదులు ఇంకొక ఆలోచన మనం పెట్టుకున్నప్పుడు అదే ముందుకు పెడుతుంది. హల్లెలూయా. మన మనసులో అనేక ఆలోచనలు ఉంటాయి, మన కుటుంబంలో అనేక విచారాలు ఉంటాయి. వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఏవి న్యాయమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి విలువైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలవో వాటి మీదనే మనసుంచుడి. ఆమేన్. ఆమేన్. యోసేపు గురించి ఒక మాట గుర్తొస్తుంది. యోసేపు నడిచి వస్తుంటే వాళ్ళ అన్నలు అన్నారంట, ఏమన్నారంట? ఎస్, కళ్ళకనేవాడు వస్తున్నాడు రా అన్నాడంట. హల్లెలూయా. ఈరోజు ఆ మాట అంటే పబ్లిక్ చాలా విజనరీ అంట. ఏంటంట? విజనరీ అనగానే పబ్లిక్ ఎలా చూస్తున్నారు? జోసెఫ్ ఈజ్ ఎ విజనరీ. అరే విజనరీ వస్తున్నాడు రా. హల్లెలూయా. అది 2020 2040 వాట్ ఎవర్ ఇట్ మే బి. హల్లెలూయా. జోసెఫ్ ఈజ్ ఎ విజనరీ. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని దెబ్బలు వచ్చినా, చెరసాల్లో ఉన్నా సరే విజన్ మాత్రం మర్చిపోలేదు. ఆమేన్. వాక్యం మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. వాక్యమే మనల్ని గొప్ప చేసేది. ఆమేన్. వాక్యమే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. కాబట్టి ఏవి న్యాయమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి, ఏవి రమ్యమైనవి ఎదగాలి. మనం వాక్యం వినేటప్పుడు రాసుకోవాలి. నేను మా సంఘంలో చెప్తాను, నోట్స్ కొంతమంది రాస్తూ ఉంటారు. వాటిలో శ్రేష్టమైన సంగతి నీకు కనపడంగానే నువ్వు రాసే పాయింట్ దగ్గర స్టార్ మార్క్ వేసుకో అని చెప్తాను. లేకపోతే ఒక ప్రత్యేకమైన ఒక ఐడెంటిఫికేషన్ దాని మీద పెట్టుకో. అది ఈ వారంలో కానీ నీ బ్రతుకు దినంలో ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆల్ స్టార్ మార్క్స్ అనేటిని తీసుకో. వాటన్నిటినీ నువ్వు ప్రార్థన చేయి. ఆమేన్. ఇంకా అప్పు ఉంది, నొప్పి ఉంది, జబ్బు ఉంది, అది ఉంది, దాని గురించి ప్రార్థన చేయమాక. ప్రే ఫర్ ఆల్ ద స్టార్ మార్క్స్. ఏ మార్క్స్ అయితే నువ్వు ఇంపార్టెంట్ అనుకున్న వాక్యం వినేటప్పుడు అవి రాసుకొని చెప్పు. ఎందుకంటే నేను అలా రాసుకుంటాను కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. మీ అయ్యగారు వచ్చి వాక్యం చెప్తున్నా నేను ఎలాగ రాసుకుంటా. ఎవరు చెప్పిన వాక్యం అది. ఆమేన్. అది ఏముంటుంది? దేవుని మాట. పాస్టర్ గారు మాట్లాడుతున్నారా, పాస్టర్ గారు మాట్లాడుతున్నారా? నో. ఇక్కడ నిలబడినది దైవజనులు, వినబడేది దేవుని స్వరం. అది రెండే గుర్తుండాలి మనకి. ఆమేన్.
ఇప్పుడు దేవుని స్వరం, వెదర్ ఉమెన్ ఆర్ మెన్, దైవజనుడా దైవజనురాలు నిలబడుతున్నారు అనేది కాదు. ఎవరు నిలబడినా మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు, ఆ మాట మీద మన మనసు లగ్నం చేసిన ఎడల మన జీవితము క్షేమముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన బిడ్డలారా, మరలా చదవండి ఏం చేయమంటున్నాడు అక్కడ. 4:8 అందరూ చదవండి. పిల్లలు ఓపెన్ యువర్ బైబిల్. మీరందరూ చదవండి. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో చదవండి, తెలుగు వాళ్ళు తెలుగు చదవండి, హిందీ బైబిల్ ఉంటే హిందీ వాళ్ళు హిందీలో చదవండి. చదవండి, అందరూ చదవండి. వాటినే ధ్యానించుడి. ఏమంటున్నాడండి? వాటినే ధ్యానించుండి. సపోజ్ మనం ఉన్నది లోకంలో, అపవాది యొక్క ప్రభావం మన మీద బహుగా ఉంటుంది. లోకస్తుల కంటే దేవుని బిడ్డల మీద వాడి యొక్క అధికారము, వాడి ప్రభావము ఎంతో ఎక్కువ ఉంటుంది. మన మీద ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. హల్లెలూయా. చర్చికి వెళ్ళి వచ్చేవాడంటే వాడికి మంట, ఏదో రీతిగా వాళ్ళలో ఒక టెంప్టేషన్, ఏదో ఒక గొడవ, ఏదో ఒక అవమానం, ఏదో ఒక రోగం, ఏదో ఒకటి, ఒక చెత్త వాడు చెయ్యిందే వాడికి నిద్ర పట్టదు. మన శత్రువు వాడు మన శత్రువు. ఇప్పుడు చూడండి, మన ఆంధ్రాలో 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశము, వైసీపీ పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ తప్పు దొరుకుద్దా అని ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ఈ వైసీపీ పార్టీ వాళ్ళు తప్పు ఎక్కడ దొరుకుద్దా అని వెతుకుతుంటారు. వాళ్ళు కూడా అలాగే వీళ్ళల్లో తప్పులు ఎక్కడ దొరుకుతాయా వీళ్ళని. సో మనం వాళ్ళలో తప్పు ఎతకాల్సిన పని లేదు, వాడు ఆల్రెడీ తప్పుటోడని మనకు తెలుసు. వాడి గురించి వాళ్ళలో మనం తప్పులు ఎతకాల్సిన పని లేదు. హీఈస్ ఆల్రెడీ కరప్టెడ్, హీఈస్ ఆల్రెడీ ఫాలెన్. వాడు పడిపోయాడు. ఇక వాడు తప్పుటోడు, వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు, వాడు హెచ్చించుకునేవాడు, వాడు గర్విష్టి, వాడు కోపిష్టి, వాడిలో అనేకం ఉన్నాయి. అయితే వాడు మన మీద దాడి చేయకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు అదే అంటారు, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, శోధనలో సమస్యలు మనకు రాక వేరొకరికి రావండి, మనకే వస్తాయి. ఆమేన్. చాలామంది అనుకుంటారు, నేను ప్రార్థన చేసినప్పుడల్లా ఏదో ఒక సమస్య వచ్చేస్తుందండి అయ్యగారు, అందుకే ప్రార్థన చేయటం మానేశాను అన్నాడు. ఇప్పుడు ఎలా ఉందండి? చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీగా వెళ్ళి ఇప్పుడు సాతాను దగ్గర ఉన్నావు నువ్వు, అందుకే సాతాను నీకు సెక్యూరిటీగా ఉన్నాడు, నీకే ప్రాబ్లం లేదు. సాతానుతో ఉన్నవాడికి ఏ ప్రాబ్లం ఉండదు. హల్లెలూయా. కొంతమంది చర్చికి వస్తారు, వాక్యాన్ని విని ఆ ప్రకారము నడుద్దామని ప్రయత్నం చేయరు. ప్రయత్నం చేయట్లేదంటే వాళ్ళు ఆల్రెడీ వాడి హ్యాండ్లో ఉన్నారని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైతే విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తాడో వాడు పోరాడతాడు. ఏం చేస్తారు? ఇక్కడ కంఫర్ట్గా ఉందండి వాడి చేతిలో నాకు అని అనుకున్న వాళ్ళు పోరాడరు. అమ్మో ఇది నుంచున్న స్థలము మంచిది కాదు, పాపుల మార్గం నిలవకూడదు, అపవాసుకులు కూర్చున్న చోట కూర్చోకూడదు, దిస్ ఇస్ నాట్ రైట్ ప్లేస్, ఇది సరైన స్థలము కాదు, కాబట్టి నువ్వు విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా. ఆ విడిపించుకునే క్రమంలో ఏం చేస్తుంటే చెయ్యి నలగవచ్చు, కాలు నలగవచ్చు, లేకపోతే వేరే వేరే ఇన్సిడెంట్ సంభవించవచ్చు. పోరాటం, ఆత్మీయ జీవితం అంతా అది ఇక్కడ నుండి ప్రారంభం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ పోరాటాల్లో మనం గెలవలేమా? తప్పగా గెలుస్తాం. ఆమేన్. ఏమిటి ఆధారం? యేసయ్య గెలిచాడు. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన గెలిచాడండి. మరి నా పరిస్థితి ఏంటి? ఆయన అంటే దేవుని కుమారుడు కాబట్టి ఆయన గెలిచాడు. మరి వాట్ అబౌట్ మీ? నేను రోజు పడిపోతున్నాను అని అనుకుంటున్నావేమో. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా గెలవగలం. ఆమేన్. యేసు నన్ను ప్రేమిస్తున్నారు అని నువ్వు నమ్మగలిగితే, నిజముగా యేసు ప్రభు నా పాపాలను క్షమించారు అని నువ్వు నమ్మగలిగితే, ఈరోజు ప్రార్థనకు రాబోయే ముందు వరకు వచ్చిన ప్రతి టెంప్టేషన్ అన్నిటిలో ఇప్పటి నుండి దేవుడు నీకు జయమిస్తాడు. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో, ప్రతి సమస్యల్లో, ప్రతి టెంప్టేషన్లో, ప్రతి అవమానంలో, ప్రతి రోగంలో, ప్రతి నింద, అవమాన, అప్పుల్లో మనము అత్యధికమైన విజయము పొందుచున్నాము. హల్లెలూయా.
అందరూ చెప్పండి, నేను. ఇంకొంచెం స్లోగా చెప్పండి అమ్మ, వాడు వింటాడేమో. హల్లెలూయా. నో, కొన్ని విషయాలు ఇక్కడ చెప్తే అక్కడ ఉన్నవాడికి వినపడాలి. హల్లెలూయా. మన ఆ టాలెంట్ కూడా మనకుంది. కొన్ని సందర్భాల్లో సింగిల్ డైలాగ్తో డబుల్ పీపుల్ని క్యాచ్ చేయటం. చెప్పండి, ఏం చెప్తున్నాను? నేను అత్యధికమైన విజయం పొందుచున్నాను. మళ్ళా చెప్తాను, యేసు నన్ను ప్రేమించినందున నాకున్న సమస్యలన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాను. ఐ విల్ కాంకర్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ విల్ కాంకర్. అన్నిటిని నేను జయించి ఉన్నాను. చెప్పాలి, నేను జయించి ఉన్నాను. ఇక ముందు నువ్వు జయిస్తాను. ఆమేన్, ఆమేన్. హృదయంలో ఈ మాట ఉన్నప్పుడు ప్రతి శోధనలో మనకి జయం ఉంటుంది. హల్లెలూయా. మనం మనుష్యులు. ఎవరు? మనం మనుషులు. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడల్లా మనకు ధైర్యం కలుగుతుంది. దేవుని మీద ఆధారపడినప్పుడల్లా మనకు జయము కలుగుతుంది. హల్లెలూయా. నా జయము కోరిన దేవా, సైన్యములకధిపతి యెహోవా, నీ దండులో నేనుండగా నాకు ఓటమి లేదయ్యా. యేసయ్యా, నీ దండులో చెప్పాలి, నేనుండగా నాకు ఓటమి లేదయ్యా. యేసయ్యా, నా జయము కోరిన దేవా, సైన్యములకధిపతి యెహోవా. రాగం రాపోయినా పడవాల, మాటలు పలికేయచ్చు. హల్లెలూయా. చెప్పండి, నా జయము కోరిన దేవా, సైన్యములకధిపతి యెహోవా, నీ దండులో నేనుండగా నాకు ఓటమి లేదయ్యా. యేసయ్యా, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే మహిమా ఘనత, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే మహిమా ఘనత, నా జయము కోరిన దేవా, సైన్యములకధిపతి యెహోవా, యెహోవా, నీ దండులో కమన్ నేనుండగా. చెప్పాలి సంగమా, నాకు ఓటమి లేదయ్యా. యేసయ్యా, నీ సంఘంలో నేనుండగా నాకు ఓటమి లేదయ్యా. యేసయ్యా, నీకే నీకే నా కమన్, నీకే నీకే మహిమా ఘనత, నీకే నీకే నా, ఓహో, నీకే నీకే మహిమా ఘనత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ పాట పాడారంటే మళ్ళీ 12 అయిపోద్ది. హల్లెలూయా. అయ్యగారు చెప్పారు 9కి అని. హల్లెలూయా. ఓ రోజున మీటింగ్లో సభ, బయట సభలో మేబీ ఫిబ్రవరి మీటింగ్లో అనుకుంటా, ఫిబ్రవరి 1st థర్స్డే మీటింగ్లో దాదాపు ఒక 300 మంది 350 మంది పబ్లిక్ ఉన్నారు. ఆరాధన చేస్తున్నాం. సరే, ఆల్రెడీ సమయం అయిపోయింది కదా, నేను క్లుప్తంగా ఒక అరగంటలో ఆరాధన ఆపేద్దాం అనుకున్నాం. తెరా చూస్తే 1:20 నిమిషాలు అయిపోయింది. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జయము ఆయన కోరుతున్నాడు. హల్లెలూయా. నీ జయము నువ్వు కోరుకునే దానికంటే ఆయన కోరుకునేది ఎక్కువ. హల్లెలూయా. పిల్లోడు 10th క్లాస్ పాస్ అవ్వాలని కోరుకునే దానికంటే అమ్మ కోరుకునేది ఎక్కువ. అవునా కదా? ఏమా? అట్లాగే మన కోరిక కంటే మన అయ్య కోరిక ఎక్కువ, యేసయ్య కోరిక ఎక్కువ. ఆమేన్. యేసన్న గారి పాటల పుస్తకంలో కూడా ఒక పాట ఉంటుంది, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణ.
ఆమేన్. నీకేనా స్తోత్ర. చెప్పండి పిల్లలు, చెప్పాలి. జయమేనా. నీకు ఆశ ఉందా? మరి పాడాలి. నీకేనా స్తోత్రార్పణ. హల్లెలూయా, హల్లెలూయా. నేను 5 పిల్లలకి ఒక మామగారి కోసం 7 సంవత్సరాలు వెళ్ళా ఒక ఊరు. 5 పిల్లలు, ఒక మా అమ్మగారు. పెట్టెల్లాగానే ఊరు 20 కిలోమీటర్లు అవనగడ్డకి, మళ్ళీ ఇక్కడికి 60, ఇక్కడికి అప్పుడు 70 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు. సో ప్రిదేర్ బిడ్డలారా, సో నేను పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రిదేర్ బిడ్డలారా, దేవుడు మన జయం కోరుతున్నాడు. ఆమేన్, ఆమేన్. అమ్మా, ఎన్ని శోధనలు అనే మాట మానేసి జయమని చెప్పండి. ఆమేన్. శోధనలని మానేసి ఏమందాం? ఆమేన్. ఇప్పుడు అన్యులు చూడండి అండి, లేవని అంటారా? ఏమంటారు? నిండుకున్నాయండి అంటారు. ఏమంటారు? నిండుకున్నాయండి అంటారు, లేవని. మనం ఉన్నా సరే లేవని అంటాం. మనం ఏంటో ఉన్నా అడిగితే ఎక్కడ వాళ్ళ వద్ద లేవని అంటాం. సుప్రీదేవి ఉన్నాయి కానీ నీకు ఇవ్వటానికి లేవని చెప్పండి. హల్లెలూయా. ఉన్నాయి 50,000 ఉన్నాయి కానీ నీకు ఇవ్వటానికి అందులో 1000 రూపాయలు గడలేదు. 50,000 ఉన్నాయి కానీ నీకు ఇవ్వటానికి 1000 రూపాయలు లేదు. ఆమేన్. లేవని పలకొద్దు. హల్లెలూయా. ఉన్నాయి చెప్పండి. పాస్టర్ గారు మళ్ళీ ఉన్నాయంటే కట్టబోయి చర్చికి తెమ్మంటారు అని భయపడమాకండి. హల్లెలూయా. విశ్వాసంతో పలకండి. ఆమేన్. ఉన్నాయి చెప్పండి. ఇస్తాం, వస్తాం. ఆమేన్. సో ప్రియమైన బిడ్డలారా, శోధనలు అనేకం ఉన్నాయి. అవి ఇక్కడ నుండి బయలుదేరుతాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం స్థిరంగా ఉండాలి. ఆమేన్. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎవరు? మోర్ దాన్ అవర్ పేరెంట్స్. ఈ లోకంలో ఉన్నవారు అందరికంటే మనల్ని అత్యధికంగా ప్రేమించే ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన మనకు జయమిస్తాడు. ఆమేన్. ఆయన మనకు జయం ఇవ్వాలంటే ఆయన ఏం చెప్పారో మనం నమ్మాలి, వినాలి, నమ్మాలి. అరే బాబు, నువ్వు డాక్టర్ కావాలని డాడీ అన్నారనుకో, నువ్వు వినాలి. నేను డాక్టర్ అవ్వాలని నువ్వు నమ్మాలి. అప్పుడు నీ తగ్గట్టుగా డబ్బులు డాడీ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం నమ్మాలి, వినాలి, నమ్మాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వాక్యం చెప్తుంది వాటిని ధ్యానించుడి. చెప్పండి, వేటిని ధ్యానించాలి? ఏవి రమ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటిని మనం ధ్యానించుదుముగాక. థింక్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ ప్యూర్. చెప్పండి, థింక్ ఆన్ థింగ్స్. చెప్పండి, థింక్ ఆన్ థింగ్స్. హలో సిస్టర్స్, హలో, ఇటు చూడండి. హాయ్. మొన్నగా సండే స్కూల్ మీకు రిట్రీట్ జరిగింది. హాయ్ పిల్లలు అన్నారా? హల్లెలూయా. థింక్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ ప్యూర్, దట్ ఆర్ ప్యూర్, దట్ ఆర్ స్ట్రాంగ్, దట్ ఆర్ లవ్లీ. అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి, ఆశీర్వాదకరమైన వాటి మీద మనం ఆలోచించాలి. ఆమేన్. చిన్న లాజిక్ అమ్మా. ఉదయాన్నే ఏదన్నా సమస్యల గురించి, పలానా యాక్సిడెంట్ జరిగిందంట, పలానా చోట చచ్చిపోయారని చెప్తారు. రే, ఉదయాన్నే ఆ మాటలు ఎందుకు చెప్తా ఉంటారో కదా. ఆ మాటలు సాయంకాలం వినొచ్చా? ఉదయాన్నే ఆ మాటలు ఎందుకు అంటారు కదన్నా. అంటే విచార సంగతులు ఉదయాన్నే వింటే హృదయం అంతా విచారిస్తుంది. కాబట్టి శ్రేష్టమైన సంగతులు మన హృదయంలో ధ్యానం చేసుకుందాము గాక. యెహోవా నా కాపరి. చెప్పండి, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆమేన్. అంతే, దట్స్ ఆల్. శ్రేష్టమైన మాట మన హృదయంలో ధ్యానించుదుము గాక. థింక్ ద థింగ్స్ దట్ ఆర్ ప్యూర్, స్ట్రాంగ్. పరిశుద్ధమైన వాటి యందు, బలమైన వాటి యందు, శ్రేష్టమైన వాటి యందు మనము ధ్యానముంచుదుము గాక. అప్పుడు ప్రియమైన బిడ్డలు చూడండి, ఈ బాటిల్ నిండా నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఇందులో ఏమన్నా పోయగలమా? పోయగలమా? హృదయంలో ఎప్పుడు వాక్యమే మోగుతుంది, వాక్యమే ధ్యానం చేస్తున్నాం. వేరే ఆలోచన, సమస్య వస్తుంది కానీ నిన్నేమి చేయలేదు. హల్లెలూయా. స్టార్మ్స్ విల్ కమ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్టాప్. వాక్యం నీ మీదకి వచ్చిన తుఫాన్లు వస్తాయి, వాక్యం ఏం చేస్తుంది? వాటిని ఆపివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వాటిని గద్దిస్తుంది. ఆమేన్. నువ్వు రిబ్యూక్ చేస్తావు, నీకు అంత ధైర్యం ఇస్తాడు దేవుడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన హృదయంను కాపాడుకుందాము గాక. ఆమేన్, ఆమేన్.
మన హృదయం ఎప్పుడైతే వాక్యము చేత ధ్యానం చేస్తామో అప్పుడు మన హృదయం నెమ్మదిగా ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా ప్రియమైన బిడ్డలారా, కీర్తన 101:3 101:3 నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. ఇదే ఇప్పుడు చెప్పాను కదా, మన కన్నుల ఎదుట ఏ చెడును మనము చూడకూడదు, మన చెవులు ఏ చెడును ఉండకూడదు. అమ్మ, కీప్ మన కన్నులు చెవులను జాగ్రత్తగా ఉంచుకుంటే చాలు. మన కన్నులు చెవులు, కానీ చాలా కష్టం. కానీ మనం ఏం చేయాలి? రీప్లేస్ చేసుకోవాలి. థాట్స్ని ఏం చేసుకోవాలి? సపోజ్ పద్దాక మనం టీవీయే చూస్తున్నాం అనుకోండి, ఆ సందర్భంలో కాసేపు బైబిల్ కూడా చూద్దాం అనిపించాలి. నువ్వు చదవలేకపోయినా ఒళ్ళో బైబిల్ ఎట్టుకుంటారు. నేను ఒకప్పుడు వాక్యం చదువుతుంటే అలసిపోయి వచ్చి అవనిగడ్డ లేకపోతే ఇటువరకు బుధవారం 3 సార్లు వెళ్ళొస్తూ ఉండేవాడిని. నేను ఇక్కడ నుండి 70 కిలోమీటర్స్. నేను వాక్యం చదువుదానికి కూర్చునేవాడిని. 10ంటికి కూర్చుంటే ఇలా నిద్రపోయేవాడు. మా పిల్లలిద్దరూ ఆడుకునేవాళ్ళు. డాడీ నిద్రపోతున్నాను. మా పాస్టర్ గారు కూడా పడుకోండి, పగలు చదువుకోండి, లేకపోతే ఏంటి అయినా సరే ఆగేవాడు కాదు. వాళ్ళు నవ్వుకున్నా సరే, వాళ్ళు ఏమనుకున్నా సరే, అట్టా ఊగుతా 12 వరకు కూర్చునేవాడు. హల్లెలూయా. దేవుని మహాకృపలు ఇప్పుడు తెల్లవారు 5 గంటల వరకు చదవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. నవ్వారని ఆపొద్దు. ఆమేన్. ఈరోజు తెల్లవారు వరకు 5 గంటల వరకు చదవగలిగే కృప దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఇట్స్ నాట్ బై మైట్, కేవలం ఆశపడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ శోధన వస్తుంది. మనం జయించడానికి నాకు ప్రభువు ఉన్నాడు. చాలామంది రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు కిట్టో కూర్చో. థ్యాంక్ యూ. హల్లెలూయా. సో నా టైం అయిపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ రాజులు మనకెవరు ఉన్నాడు? యేసురాజు. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యుడు ఆయన ఉన్నాడు. ఆమేన్. ఆలోచనకర్త అయిన యేసు మనకున్నాడు. ఆమేన్. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. ప్రియమైన బిడ్డలారా, మన చూపులను అవాయిడ్ చేయాలి. ఆమేన్. కనపడినలో టీవీలో వాక్యమే కదా అని ఈరోజు కనపడిందల్లా అయినా, ఈ రోజుల్లో వాక్యం కూడా ఎలా అయిందంటే సీరియల్ లాగా అయిపోయింది. వాక్యం కూడా ఎలా ఉంది? ఒక ఆయన టీ స్టాల్ దగ్గర వాక్యం వింటున్నాడు. నేను బండి ఆపాను. అరే మళ్ళీ వాక్యం పెట్టాడే, బాగుంది అని అట్లా వింటున్నాను. ఇంతలోకి సిగరెట్ వాసన అవుతుంది. ఎక్కడ వాసన అవుతుంది చూస్తున్నానండి. జేబులో వాక్యం అవుతుంది, చేతిలో సిగరెట్ అవుతుంది. నేనేం దూషించలే, ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు బైబిల్ ఈ చేత్తో సిగరెట్ ఈ చేత్తో పట్టుకుని నేను మందిరానికి వెళ్ళేవాడిని. అటు ఇటు చూసి ఎవరు లేకపోతే ఇలాగే పైన ఉండేది చర్చి, రేకుల షెడ్. అది కూడా మీకు పర్వాలేదు, దేవుని స్తోత్రం, సీలింగ్ ఉంది మీకు. అటు ఇటు చూసి ఆ కవర్ జేబులో మడత పెట్టుకుని పైకి పరిగెత్తేవాడిని. ఒకప్పుడు ఆ స్థితిలో ఉండి వచ్చాను. కాబట్టి దేవుడు తప్పగా ఆయన ఒక రోజు మార్చుకుంటాడు. ఆమేన్. మనం ఎవరిని డినై చేయడానికి అర్హులం కాదు. ఆమేన్. మొన్నే గుడ్ ఫ్రైడేకి ముందు వారాల్లో పాస్టర్ గారు బహుగా చెప్పుకుంటారు, సిలువ మీద ఆ దొంగని దేవుడు క్షమించలా. హల్లెలూయా. మనం ఎవరిని డినై చేయకూడదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి మనము చాలు. ఎందుకంటే మన ప్రభు మనల్ని తక్కువ చేసి మాట్లాడట్లా. హల్లెలూయా. ఆ సంగతిని గుర్తించి, ప్రభు మనల్ని తక్కువ చేసి, దేవుడు అవర్ గాడ్ నెవర్ డినై us. ఆమేన్. మనల్ని ఎప్పుడు కించపరిచి తక్కువ చేసి నీ వల్ల కాదు చేతకాని కూడా అనడు ఆయన. అంటాడమ్మా. ఒకవేళ మన పిల్లల్ని అంటామేమో, ఆయన అనేవాడే కాదు. ఒక రోజున యుద్ధం జరుగుతుంది. అందరూ యుద్ధం చేసేవాడు ఎవరు దొరుకుతారు అనుకుంటే అందరూ భయపడి పారిపోతున్నారు. అట్లాగే ఒక నాయకుడు అనుకున్న ఆయన కాడ పోయి ఎక్కడో గానుగు చాటును దాక్కున్నాడంట. దేవుడు అన్నాడు, ఏయ్ బలాఢ్యుడైన గిద్యోను రా బయటికి అన్నాడు. చప్పలు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరైనా బలాఢ్యుడైన గిద్యోను. దేవుడు డినై చేయడు మనల్ని. హల్లెలూయా. మనం కూడా ఇప్పుడు మన పిల్లల్ని చేతకాని వారిగా అనొద్దు. ఆమేన్. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు. హల్లెలూయా. మన విలువైన రక్తం చేత కడగబడిన వారు. ఆమేన్. ఆమేన్. ఒంటి మీద బంగారం లేదే, ఇంట్లో బంగారం లేదే, అక్కడ లేదు ఇక్కడ లేదని బాధపడొద్దు. మనమే బంగారం. హల్లెలూయా. హల్లెలూయా. మనమే విలువైన వారు. ఆమేన్. ఆమేన్. మనకు వెళ్ళలేదు, వెలకట్టలేని రక్తంతో మనం కొనబడినాం. వెలకట్టలేని రక్తంతో మనం కొనబడ్డాం.
కడగబడ్డాం. వీఆర్ సో మోస్ట్ వాల్యుబుల్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. ఈ భూమి మీద అత్యంత విలువైన వ్యక్తి, విలువైన సంపద ఎవడంటే క్రైస్తవుడే. ఆమేన్. ఆ విషయం ప్రవీణ్ పగడాల గారు చెప్పినందుకు లోకం అంగీకరించలేకపోయింది. హల్లెలూయా. భారతదేశానికి దిక్సూచి చూపించింది క్రైస్తవుడే అని చెప్పినందుకు జీర్ణించుకోలేకపోయారు. మనమే వాల్యుబుల్ పీపుల్. హల్లెలూయా. కాబట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోదామే. ప్రభు ఉన్నాడు. ఎవరున్నాడు? నా కష్టము చూచును కనికరపడును, నా కష్టము చూచును కనికరపడును, అద్భుతములు చేయును నన్ను ఆశీర్వదించును, అద్భుతములు చేయును నన్ను ఆశీర్వదించును. హొయ్యారే 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 పడాలి. రే హొయ్యారే 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 హొయ్యారే. నా చిన్ని దోణిలో యేసయ్య ఉండగా భయమే లేదు నాకు దిగులే. అందరూ చేతులు ఊపుదాం. భయమే లేదు నాకు దిగులే లేదు. మీరు కూడా భయమే లేదు నాకు దిగులే లేదు, నా కష్టము చూచును కనికరపడును, నా కష్టము. హల్లెలూయా. కష్టం అంటే ఈ చెమట కష్టమే అనుకుంటున్నారేమో. హృదయములో అపవాది తంత్రములను, పాపపు ఇచ్ఛలను, పాపపు శోధనలను కూడా జయించడానికి మనం ఎంత తాపత్రయపడుతున్నామో పరిశుద్ధాత్ముడు చూసి సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు జయించడానికి ఇష్టపడకపోతే ఆయన ఏం సహాయం చేయడు. నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, పాపానికి దూరంగా నువ్వు పారిపోతానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఆయన జాబే అది. హల్లెలూయా. ఎప్పుడు ఎవరికి ఎలా సహాయం. అందరూ ఏమనుకుంటారంటే డబ్బులు ఇస్తాడే, బంగారం ఇస్తాడే, ఇంకేమైనా సహాయం అవి తప్పగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. వాటికంటే మిన్నది ఏంటంటే ఆత్మలో మనం ఆయనలా నిలబడాలి. ఆమేన్. భూమి మీద మనం యేసులాగా జీవించాలి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తన హృదయాన్ని కాపాడుకున్నాడు. దేని చేత? వాక్యము చేత. హల్లెలూయా. అపవాది యేసయ్య దగ్గరికి వచ్చాడు. మన దగ్గర రాడండి, తప్పగా వస్తాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడినాడు, మనతో మాట్లాడా? కాకపోతే మనకే తెలియదు. హల్లెలూయా. మా పెద్దమ్మ మాట్లాడింది, మా పిన్ని మాట్లాడింది, లేకపోతే మా క్లోజ్ ఫ్రెండ్ మాట్లాడాడు అనుకుంటావు, కానీ అది వాడి స్వరమని నువ్వు ఎరగలేవు. ఎప్పుడు వాడి స్వరమని ఎరగగలవంటే దైవ స్వరం ఏంటో నీకు తెలిసినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్వరం ఏంటో. మా చర్చ్ ఎదురుగా ఒక ఇల్లు ఉంది, వాడి పేరు స్టీఫెన్. స్టీఫెన్ అని అంటే వాడు మధ్యరాత్రులుగా లేచిపోతాడు. వాళ్ళ నాన్నమ్మ రే బడికి టైం అవుతుంది లెగవరా, బడికి టైం అవుతుంది లెగవరా అన్నా సరే వాడు లెగవడంట. ఒక రోజుని హాలిడే రోజుని వాడు 10 వరకు పడుకున్నాడంట. అప్పుడు వరకు ఇసుకొచ్చి వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోయాడంట. వాళ్ళ అమ్మ కూడా ఇసుకొచ్చేసి వేరే పని చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు దేని పెట్టారు. నేను రాగానే బండి అక్కడ పెట్టి స్టీఫెన్ అనగానే ఆ దుప్పటి వేసుకుని బయటకు వచ్చేసాడు. ఆ దుప్పటితోనే పక్క మీద ఉండేది. స్టీఫెన్ అనగానే దుప్పటితోనే తీసుకుని వచ్చి దుప్పటి గుమ్మంలో పెట్టేసి ఆ మాస్టర్ గారండి అన్నాడు. ఆడెనకాలే వాళ్ళ నాన్న వచ్చేసేసి అయ్యగారు ఈయన ఎప్పుడు బట్టి లేపుతున్నాం మేము, నేను కానీ వాళ్ళ అమ్మ కానీ ఎప్పుడు బట్టి లేపుతున్నామాడు. అది లెగవనే మధ్యలో 2 సార్లు కొట్టనకాడ కొట్టి నేను లెగవలేదు. నువ్వు వచ్చి ఎవరే స్టీఫెన్ అనగా లేచిపోయాడు. స్టీఫెన్ అనగానే అన్నా ఏంటి అమ్మాయి అన్నాడు. నా గొర్రెలు నా స్వరం ఏంటి రా అన్నా. హల్లెలూయా. నువ్వు తండ్రివే పెడుతున్నావు, కానీ నేను ఆత్మకు భోజనం పెడుతున్నా. నువ్వు కడుపుకు భోజనం పెట్టి కాముగా కూర్చున్నావు, నేను వాడి కోసం ప్రతిరోజు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. అందుకే నా స్వరం ఏంటంటే నీ స్వరం గడి వెళ్ళాలంటే నువ్వు ప్రార్థన చేయి నీ కొడుకు కోసం అన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువుకి మనం ఎవరో తెలుసు. ఆమేన్. నువ్వు ప్రభు స్వరాన్ని వినగలిగితే, వాక్యం వినగలిగితే, వాక్యం తెలుసుకోగలిగితే అపవాది స్వరం ఏదో మనకి తెలుస్తుంది. ఆమేన్. శత్రువు ఎవడో మిత్రువు ఎవడో గ్రహించినప్పుడు అపాయమును ఊరికే తప్పించుకోగలం.
అది తెలియని రోజునే శ్రమలో శోధనలో చిక్కుకుంటాం. శత్రువు ఎవరో? మిత్రుడు. అపవాది కొమ్ములు పెట్టుకురాడు. వాడు ఎలా ఉంటాడంటే వాడి మాటలన్నీ రమ్యంగా ఉంటాయి. కాబట్టి ఇది అపవాది స్వరం అని మనకి తెలియదు. అది తెలియాలంటే మీరు వాక్యం చదవాలి. హల్లెలూయా. మీ పాస్టర్ గారు ఒక విషయం చెప్పారు, మా చర్చిలో ఒక గ్రూప్ పెట్టారండి వాక్యం చదవాలండి అని. చాలా సంతోషం అనిపించింది. నేను ప్రార్థన చేశా మా చర్చిలో కూడా ఇలా పెడదామని. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత పెట్టాను. ఇప్పుడు దేని బిడ్డలారా 2 సంవత్సరంన్నర పైన అయిపోయింది మా చర్చిలో ఆ గ్రూప్ పెట్టి, బైబిల్ స్టడీ గ్రూప్ అని మీ పాస్టర్ గారు పెట్టినట్లుగా. సో ఏం బ్రదర్? క్యూటీ అంట ఆ గ్రూప్ పేరు. సో క్వైట్ టైమ్ మా చర్చిలో ఈ గ్రూప్ పెట్టడం బట్టి 3 బైబిల్ కంప్లీట్ చేశారండి ఒక సంవత్సరంలో. హల్లెలూయా. దేవుని స్వరం నీకు తెలిస్తే, మీ డాడీ స్వరం ఏదో నీకు తెలిస్తే అందరికి డోర్ తీస్తామా? డాడీ అర్ధరాత్రులు వచ్చి తలుపు కొట్టినా సరే వెంటనే మనం ఆ స్వరం తెలియకపోతే మోసపోతాం. ప్రతి ఒక్కడికి డోర్ ఓపెన్ అయిపోద్ది. హృదయం అందరికీ ద్వారం తెరవబడుతుంది. ప్రతి సమస్య లోపలికి వచ్చేస్తుంది. హల్లెలూయా. గాడ్ యువర్ హార్ట్. ఆమేన్. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు నీ జీవితంలో నీకు క్షేమము సముద్రంగా మహా ఆకాశ వాక్యంలో విప్పినట్లుగా నీ జీవితంలో దేవుని యొక్క క్షేమము పారుతూ ఉంటుంది. హల్లెలూయా. 3వదిగా మన హృదయాన్ని వాక్యము చేతే నింపుకోవాలి. ఇప్పుడు అదే చెప్పాను, వాక్యం చేత నింపుకోవాలి. మన హృదయాన్ని వాక్యం చేత నింపుకుంటే ప్రియమైన బిడ్డలారా అపవాది స్వరమేదో దేవుని స్వరమేదో మనము గుర్తించగలము. మన హృదయము సంతోషంగా ఉందంటే మన జీవితంలో దేన్నైనా సాధించగలం. హల్లెలూయా అంటారు కదా, ఆత్మ ధైర్యం ఉండాలండి, ఆత్మస్థైర్యం ఉండాలి. లోకస్తులు అంటూ ఉంటారు కదా, ఆత్మస్థైర్యం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, ఏదైనా చేయగలం. ఎస్, దేవుని మీద నీకు విశ్వాసం నమ్మిక నీ హృదయంలో స్థిరంగా ఉన్నప్పుడు నువ్వు దేన్నైనా అచీవ్ చేయగలవు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది కదా, అసాధ్యమైనది ఏమీ లేదు, నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ, నేను చేయగలను. ఆయన ఉన్నాడు కాబట్టి మన హృదయం ఆయన వాక్యం చేత నింపుకున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా మన హృదయంలో గొప్ప సంతోషం ఉంటుంది. ఆమేన్. నేను ఈరోజు 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటి సంగతి చెప్పండి, ధ్యానం చేయాలి. ఏం చేయాలి? థింక్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ ప్యూర్, స్ట్రాంగ్ అండ్ లవ్లీ. మంచివి, గొప్పవి, రమ్యమైనవి, ఖ్యాతి గల వాటిని, శ్రేష్టమైన సంగతులను మన హృదయంలో ధ్యానం చేయాలి. ఆమేన్. చూడండి, ఎవరన్నా ఒక ఫంక్షన్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మాట అంటే, నన్ను అంత మాట అంటాడా, చచ్చే వరకు నేను దాన్ని మర్చిపోలేనంటారు. ఎందుకని? ఇంటికి వచ్చే వరకు 100 సార్లు అదే మాట గుర్తు చేసుకుంటావు. నువ్వు బస్సు ఎక్కి ఆటో ఎక్కి ఇంటికి వచ్చే వరకు వాళ్ళు అన్న మాటలు పలుమార్లు మన మనసులో అదే గుర్తు చేసుకుంటా. అందుకే చచ్చే వరకు కూడా నేను మర్చిపోనంటాను. ఎలా మర్చిపోతావు? అన్నిసార్లు గుర్తు చేసుకున్న తర్వాత ఈరోజు ఈ మాటను గుర్తుంచుకోండి. చనిపోయే వరకు నువ్వు మర్చిపోవడం కాదు, అనేక మందిని నువ్వు బ్రతికించగలవు. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఉపదేశం విన్నావంటే అనేక మందికి నువ్వు ఈ ఉపదేశము చెయ్యాలి. ఆమేన్. దట్ ఈస్ మై విజన్. ఈరోజు ఈ మాటలు, అయ్యా నేను సమస్యల్లో శోధనలో పడిపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, వద్దన్న కొందికి ఫోన్ చూస్తున్నాను, వద్దన్న కొందికి నా నోరు ఆగట్లేదు, నా మనసు ఆగట్లేదు. దానికి కారణం వేరే ఆటితో నువ్వు నింపబడి ఉన్నావు కాబట్టి అవన్నీ తీసేసే వాక్యంతో నింపుకో, వాగ్దానాలతో నింపుకో, దేవుని యొక్క ఉన్నతమైన మాటలతో నింపుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక తల్లిగారు రాత్రి 2:30కి ఫోన్ చేసి, రాత్రి 2:30కి ఫోన్ చేసి, అయ్యా నాకు నిద్ర పట్టట్లేదయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అన్న. నేను అన్నాను, అమ్మా నేను ప్రార్థన చేయటం కంటే నేను చెప్పింది నువ్వు చేయటం చాలా ప్రాముఖ్యం అని చెప్పాను. నేను ప్రార్థన చేస్తాను, కానీ దానికంటే ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు చేస్తే నీకు అది ఆశీర్వాదం. హల్లెలూయా. ఒకటే చెప్పాను, అమ్మా ప్రభు సిలువ యాగం నీకు తెలుసు కదా, కల్వారి సిలువలో ఆయన నీకు తెలియకపోయినా కనీసం దయామయుడు కరుణామయుడు సినిమాల్లో చిత్రం అన్న గుర్తుంది కదా,
అదంతా గుర్తు చేసుకో అన్న. అదంతా ప్రభు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సమాధిలోకి పెట్టారే. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? చెప్తా ఉంటారు కదయ్యా, సింహాసనం మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు కళ్ళు మూసుకుని ఆ సింహాసనం చూస్తూ ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లారి ఆవిడ ఫోన్ చేయాలి, నేనే ఫోన్ చేసి 6:30కి, అమ్మ ఏం చేస్తున్నావు అంటే, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, మరి ఎంతసేపు ఆలోచించానో తెలియదు కానీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. మా ఆయన గారు అంటున్నాడు, ఏయ్ గురకెళ్తున్నావు, ఆపో ఆపో అన్నాడు. అలా ఆయన గారు అంటున్నాడు అంటే గురకెళ్తున్నావు అంటే ఆ సమస్య అంతా మర్చిపోయింది. సబ్స్టిట్యూషన్ జరిగింది. హల్లెలూయా. విచారముకు బదులు విశ్వాసాన్ని ఉపయోగించింది. ఆమేన్. సోదరున ఆ ఇంట్లో ఉన్న ఆ యొక్క విపత్తును తలుచుకుంటుంటే ఆవిడ తలనొప్పి వచ్చేస్తుంది భీకరంగా. పాపం రాత్రి 2:30 వరకు తన్నుకుంటుంది, నిద్ర రాట్లా. అదే భయకంపం అవుతుంది, బాధపడిపోతుంది. అప్పుడు చెప్పాను, నీ ఆలోచనలు యేసు వైపు మళ్ళించు. ఆమేన్. హల్లెలూయా. యేసు వైపు నీ ఆలోచనలు ఎప్పుడైతే మళ్ళతాయో నీ జీవితంలో జీవము, నీ జీవితంలో ఆశీర్వాదము, నీ జీవితంలో అభిషేకము, నీ జీవితంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి వాటిని మనం ధ్యానించుదుముగాక. ఆమేన్. రెండవదిగా కన్నులను చెవులను. ఏంటమ్మా? మా అవనగడ్డ ఎంట్రన్స్లో 3 కోతులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా అవనగడ్డ వస్తే చూడొచ్చు, బస్ స్టాండ్ దగ్గర. ఎన్ని? 3 కోతులు ఉంటాయి. ఎలా ఉంటాయి తెలుసా? చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఇంకో కోతిని పెట్టాలనుకుంటున్నాం, చెడు ఫోన్లో చూడమా కానీ. హల్లెలూయా. చెడు చూడకు. మన కన్నులు పాపానికి ద్వారాలండి. మనం ఏదో అనుకుంటాం, నేనేం చేస్తున్నా, చూసినంత మాత్రాన జరిగిపోద్దా ఏంటి? జరగదు, వాళ్ళు జరగదు. ఇప్పుడు చూసినంత మాత్రం జరగదు. అది తర్వాత రేపు ఎల్లుండి అదేమవుద్దంటే పెరిగి పెద్దదయ్యి గర్భం ధరించి పాపాన్ని కంటుంది. మన చెవులు, ఇది జోకులే కదా వింటున్నాను అనుకుంటాం. మనం తప్పు చేస్తున్నాం ఏంటంటే, మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం, బల్లారాధన ప్రతి ఆదివారం తీసుకునే వాళ్ళం. ఎస్, మన కన్నులు చూడండి ప్రియమైన బిడ్డలారా, పంచదార డబ్బాల్లోకి చీమలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమన్నా మనం ఏమైనా చీమలు వెళ్ళాలని డబ్బా అక్కడ పెడతామా? మనం ప్రకారం మూత పెడతాం. కానీ మనం వెళ్ళిపోయే పని ఒత్తిడి హడావుల్లో టైట్గా బిగించినందున ఏమవుతాయి? టైట్గా బిగించాలి. హల్లెలూయా. మనం సాతానికి కావాలి కాబట్టి డోర్ను టైట్గా బిగించాలి. ఆమేన్. డోర్ వేసేలా అంటే కాదు, తోస్తే వెళ్ళిపోద్ది. డోర్ వేసేయాలంటే కాదు. కొంతమంది తల్లులు రాత్రులు అందరూ పడుకున్నా సరే వీళ్ళు అన్ని డోర్లు భద్రంగా చూసుకుంటూ వస్తారు. టవర్ బోల్ట్ వేస్తారు, మధ్య బోల్ట్ వేస్తారు, తాళం వేస్తారు. ఎందుకని? దొంగ రాకూడదని. నీ ఇంటిని ఎలా కాపాడుకుంటున్నావో నీ హృదయాన్ని నువ్వు కాపాడు. దేవుని పని కాదండి, అది మన పని. హల్లెలూయా. దేవుని పని సహాయం చేయటం. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ మంచి ఆఫీసర్స్ కావాలనుకుంటే దేవుడు తీసుకెళ్ళి ఆఫీసర్ చైర్లో కూర్చోబెట్టాడు. ఆ చైర్లో కూర్చోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు? హీ ఈజ్ ద హెల్పర్, గ్రేట్ హెల్పర్. ఎవ్వడూ చేయలేని గొప్ప సహాయం దేవుడు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఏ మానవుడు అందించలేని గొప్ప సహాయము దేవుడు మనకిస్తాడు. ఆమేన్. కాబట్టి వెన్ వీ లీన్ అపాన్ ద లార్డ్, ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మన కన్నులను చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మూడవది హృదయాన్ని వాక్యం చేత. మనకు పెద్ద వాక్యం తెలియపోవసలు, యెహోవా నా కాపరి అన్నా చాలు. ఏంటిదండి? పెద్ద పెద్ద వచనాలు గుర్తుండే అవసరం. నేను కొన్ని కాన్ఫరెన్స్కి వెళ్తా. కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు దైవజనుల వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని స్టార్ మార్క్స్లు వేసుకుంటా. అవి రాగానే చదువుతూ ఉంటా, మళ్ళీ ఇంటికి వచ్చినాక చదువుతూ ఉంటా. మళ్ళీ నేను ఖాళీగా ఉన్నా అంటే ఆ బుక్ కనబడితే అవన్నీ చదువుతూ ఉంటా. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, చదవటం నీ పని. ఇప్పుడు పిల్లలు పరీక్షకి ఇన్ని పుస్తకాలు చదువుతారు, అవునా? అవన్నీ గుర్తుంటాయా? అక్కడికి వెళ్ళినాక ఏ ప్రశ్న ఇస్తారో దానికి సమాధానం గుర్తు వస్తుంది. హల్లెలూయా. అలాగే శోధన ఏది వస్తుందో దాన్ని జయించడానికి వాక్యం పరిశుద్ధాత్మను గుర్తు చేస్తాడు. ఆమేన్,
ఆమేన్. బైబిల్ అంతా ఒకేసారి వరుసనే రీలెల్లే వచ్చేది. ఆ సందర్భానికి కావలసినటువంటి జయమునిచ్చే వాక్కు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి 4వదిగా ప్రియమైన బిడ్డలారా, దైవజనుని నమ్మాలి. ఎవరు నమ్మాలి? దైవజనుడు నేర్పే క్రమాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు చెప్పే బోధను, దైవజనురాలు చెప్పే బోధన మనము వినాలి. ఆఖరిగా ఈ రెఫరెన్స్ చూద్దాం. అయ్యగారు ఇచ్చిన సమయం అయిపోయింది. ఒక్క వచనం చూద్దాం. 2020 మీకు గుర్తుండాలని అలా చెప్పాను. ద్వితీయ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 2020, 2 Chronicles 2020. రాజు చెప్తున్న మాటలు చూడండి, దయచేసి అందరూ చదవండి. అమ్మా, రాజుగారు చెప్తున్న మాట. ఎవరమ్మా? యెహోషాపాతు యోధా రాజు చెప్పుతున్న మాట. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. హల్లెలూయా. దెన్ యూ షల్ సక్సీడ్, దెన్ యూ షల్ సక్సీడ్. కృతార్థులవుదురు. మీరు ప్రాస్పర్, అభివృద్ధి, ప్రాస్పారిటీలోకి వస్తారు. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ గాడ్, దేవుణ్ణి నమ్మితే మీరు ఎస్టాబ్లిష్ చేయబడతారు, మీరు స్థిరపరచబడతారు. అయితే మీరు ఇల్లు కట్టారు, ఒక పని ఆరంభించారు, ఒక వ్యాపారం ఆరంభించారు, అంతే, ఆరంభం జరిగింది. అది అభివృద్ధిలోకి రావాలంటే దైవజనుడు కావాలి. నమ్మితే గట్టిగా చప్పట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహాము దగ్గర వాగ్దానాలు ఉన్నాయి. ఏమున్నాయి? కానీ ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయడానికి మెల్కీసెదెకు అనే యాజకుడు అవసరమయ్యాడు. ఆమేన్, ఆమేన్. నాకు వాగ్దానం ఉందండి, నాకు వాగ్దానం ఉందండి అంటే కుదరదు. వాగ్దానం నెరవేరాలంటే యు నీడ్ సమ్ ఒబీడియన్స్. నీ పైనున్న నాయకునికి నువ్వు లోబడాలి. హల్లెలూయా. నీ ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు, దైవజనురాలు సంఘములో ఏ క్రమము, ఏ నియమము అయితే మనకు ఉంచుతారో వాటన్నిటిని మనం గైకున్నప్పుడు వారు కూడా మన కొరకు గాడ్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు కూడా మీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేసి మీకు చుట్టూ కంచెను వేస్తారు. ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అంటే హృదయము కాపాడుకోవాలి. ఇర్మియా అంటున్నాడు కదా, హృదయం అన్నిటికంటే, ఎయిడ్స్ కంటే కూడా ఘోరమైన వ్యాధి కలదు. ఇంకా ఏ వ్యాధి అయినా చెప్పు, దీనికి వచ్చే వ్యాధికి ముందు ఏది? కాబట్టి హృదయమును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉదయం లేచిన వెంటనే ఇల్లెల్లా తుడుచుకుంటామో అలాగే హృదయాన్ని కూడా వాక్యం చేత శుద్ధి చేసుకోవాలి. చాలామంది సాయంకాలం వాక్యం చదువుతున్నానండి, ఉదయం ప్రార్థన చేస్తున్నానండి అంటారు. నేను అలాంటి వాడితో అంటాను, ఉదయం మంచినీళ్ళు తాగేళ్ళు, రాత్రికి వచ్చినాక భోంచేయంట. చాలామంది చెప్పే ఇదే మాట. మరి ఇక్కడ ఎంతమంది చేతులు ఎత్తారో తెలియదు కానీ అడిగితే ఉదయం ప్రార్థన చేసి వెళ్ళిపోతారు హడావుడిగా మంచినీళ్ళు తాగేళ్ళు, హడావుడిగా ఆ బాదం పప్పులు తినడం ఎందుకు, హడావుడిగా డ్రై ఫ్రూట్స్ తినడం ఎందుకు. మరి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు వాక్యం చదువుకుని వెళ్ళాలి. ఆమె వాక్యము చదివి వెళ్తే వాక్యము మన చుట్టూ కంచెగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను గ్రామంలో పనిచేస్తాను కాబట్టి కోతకి వెళ్ళినా సరే సంచిలో బైబిల్ ఉండాలని చెప్తాను నేను. హల్లెలూయా. ఆటోలో మీరు వెళ్తారు, ఒకళ్ళు ఏం వాక్యం విన్నారు మొన్న ఆదివారం, ఆటోలో రోజుకొకళ్ళు ఆ వాక్యము చెప్తూ ఉండాలి. వాక్యమే మనల్ని బ్రతికించేది. మనం నమ్ముకున్నదే వాక్యాన్ని. ఆమేన్. మన దేవుడే వాక్యం. హల్లెలూయా. మనం ఎంతగా వాక్యాన్ని నమ్ముకుంటామో వాక్యం అంతగా మనల్ని గొప్ప చేస్తుంది. హల్లెలూయా. వాక్యమైన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆమేన్. కాబట్టి తప్పగా వాక్యాన్ని నమ్ముకున్నప్పుడు వాక్యం మనం వెలిగిస్తుంది, వాక్యం మనకి జయాన్ని ఇస్తుంది. ప్రభు ఈ మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుంటాం.